హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఐడి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది హస్తినాపురంలోని ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి. మనకి ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ లెక్కన ఉంటాయి. మొత్తం 15 ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ. మనకి 1110 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా వెల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగు. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మనకి పార్కింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది సపరేట్ గ్రిల్ గేట్ ఉంటుంది లిఫ్ట్లోకి వెళ్ళడానికి. మనకి చాలా వైడ్ పిల్లర్స్ ఇచ్చారండి. మనకి స్ట్రెంత్ కూడా హెవీగా ఇవ్వాల్సి వస్తుంది. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షను. జనరల్గా సరౌండింగ్స్లో 2 బెడ్రూమ్స్ ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ హస్తినాపురం ఏరియాలో ఎక్కడ లేవు. అక్కడ వాచ్మెన్ రూమ్ వస్తుంది. ఇక్కడ మనకి గ్రీనరీ పక్కకు చూడొచ్చు. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్, చుట్టూ సెట్ బ్యాక్స్, మంచి ఫ్రీ స్పేస్ వస్తుందండి. కార్స్ కూడా చాలా ఫ్రీగా మళ్ళడానికి మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు, చాలా స్టాండర్డ్గా విత్ మనకి ఫ్లాట్ లోపల కూడా చూడండి. మొత్తం మనకి ఫాల్ సీలింగ్, లైటింగ్ అంతా, టైల్స్ కానీ హై క్వాలిటీ. టోటల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అంతా చాలా హై క్వాలిటీతో ఉంటుందండి, ఎలాంటి డౌట్ లేదు. ఇంకో ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. లెఫ్ట్ దిగాను రైట్ సైడ్, ఇటు ఇదొక ఫ్లాటు, లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్లాట్ ఉంటుంది. మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. పూర్తి వీడియో చూడండి. రూమ్ సైజెస్ అన్నీ నేను వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూసేది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. మనకి టోటల్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్, నార్త్, వెస్ట్. మనకి 2 ఫ్లాట్స్ ఈ మధ్య సేల్ అయ్యాయండి. ఇప్పుడు మనకి ఇంకా 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోరు విత్ మంచి వెంటిలేషన్తో ఉంటుంది. అండ్ 4th ఫ్లోర్ కూడా ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ అండ్ 4th ఫ్లోర్ 2 వెస్ట్ ఫేసింగ్ చూడొచ్చు. ఇదంతా మనం చూసేది ఇదంతా లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 10/18.1.5 సైజ్తో ఉంటుంది. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్, లైటింగ్తో ఉన్న ఫ్లాట్ చూడొచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకుంటే మనకి ఎల్ షేప్ సోఫా అండ్ ఒక స్ట్రైట్ సోఫా కూడా వేసుకోవచ్చు. మంచి స్పేషియస్ ఫ్లాట్. 1110 ఎస్ఎఫ్టీ, 40 గజాల వరకు అన్డివైడెడ్ షేర్ వస్తుంది మినిమం. మనకి పర్ఫెక్ట్ వాస్తుతో ఉన్న ఫ్లాటు. ఇక్కడ మనకి పార్టీషన్ చేయించుకుంటే ఇక్కడ మనకి స్ట్రైట్ సోఫా సెట్ ఎల్ షేప్లో వస్తుంది. ఇక్కడ ఒక స్ట్రైట్ సోఫా సెట్ వస్తుంది. మంచి స్పేషియస్, లెందీగా, మంచి టైల్స్, 2x4 టైల్స్తో ఉన్న ఫ్లాటు. మనకి బెడ్రూమ్స్, డైనింగ్ ఏరియా, కిచెన్ ఇదంతా సపరేట్ అవుతుంది. మనకి ఇక్కడ ఎల్ షేప్లో ఉన్న హాల్ ఉంది. మనకి ఎంత ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, పూజ స్పేస్ కూడా మనకి దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కిచెన్ సైజ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి పూర్తి వీడియో చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి. వీడియో కింద నచ్చితే ఒక లైక్ చేయండి. టోటల్ ప్యారీవేర్ శానిటరీ ఇవ్వడం జరిగింది. మనకి ట్యాప్స్, మనకి కమోడ్స్ అన్నీ ప్యారీవేర్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. మనకి డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 10/18.4.5 వస్తుంది. డైనింగ్ ఏరియాకి కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా ఉంటుంది. మంచి వెంటిలేషన్తో గ్రానైట్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. టోటల్ బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది. ఈ కిచెన్లో మనకి ఇప్పుడు దీనికి వుడ్ వర్క్ చేయించుకున్నాయని మనకి చాలా తక్కువలో, మ్యాక్సిమం మనకి 3.5 lakhsలో మనకి వుడ్ వర్క్ కాస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మనకి షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. వుడ్ వర్క్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. మనకి కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా, మంచి వెంటిలేషన్ చూడొచ్చు. వాష్ ఏరియా, వాషింగ్ మిషన్కి, వాషింగ్ స్పేస్కి మనకి విత్ మంచి ఫెసిలిటీతో ఉన్న బిల్డింగ్. మంచి సెట్ బ్యాక్స్తో మెయిన్ రోడ్కి, హస్తినాపురం సిగ్నల్కి మనకి జస్ట్ మ్యాక్సిమం 600 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 600 మీటర్లు అనేది చాలా తక్కువ అండి. హైవేకి మనకి ఇటు వనస్థలిపురం హైవే కూడా మనకి ఎల్బినార్ టు హయత్నగర్ వెళ్ళే వనస్థలిపురం హైవే కూడా మనకి 1.3 కిలోమీటర్స్ ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. 2 బెడ్రూమ్స్ కూడా విత్ కామన్ వాష్రూమ్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్లో ఉన్న వాష్ బేసిన్ ఇది ప్యారీవేర్, టోటల్ ప్యారీవేర్తో ఇవ్వడం జరిగింది. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్, వాటర్ ప్రూఫ్ డోర్సు. మనకి ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. మంచి కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో విత్ ఆల్ నామ్స్తో పర్ఫెక్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన ఫ్లాట్ ఇది. మనకి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. వుడ్ వర్క్ మీకు బడ్జెట్ సహకరించకపోతే వుడ్ వర్క్ చేయించుకోకుండా కానీ మీరు టెంపరీగా ఉండొచ్చు. మనకి టోటల్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4/7 వస్తుందండి. మనకి
ఇక్కడ ఆపోజిట్లో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. దీని సైజ్ వచ్చేసి మనకి 10/13 వస్తుంది. ఈ కారిడార్ చూడొచ్చు. ఇక్కడ మనకి లిఫ్ట్లో నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే మనకి కారిడారు. అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4.6/6 ఫీట్ లెంత్ ఉంటుంది. గ్రానైట్ ఫినిషింగ్. జనరల్గా డబుల్ బెడ్రూమ్స్ హస్తినాపురం ఏరియాస్లో ఇంత ప్రీమియం కన్స్ట్రక్షన్స్ అనేది చాలా తక్కువ అండి. దీని కాస్ట్ మనకు వచ్చేసి 5,800 పర్ SFT చెప్తున్నారు. ప్లస్ 4 lakhs ఎమ్యూనిటీస్ కాస్ట్. మనకి మీకు నచ్చిగిన ఓకే అనుకుంటే మనం రేటు విషయము మాట్లాడవచ్చు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. వెరీ హాట్ ప్రాపర్టీ. ప్రైమ్ లొకేషన్. వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్కి, బస్ స్టాప్స్కి, హస్తినాపురంకి, ఇటు ఆదిబట్లకి, ఇటు సాగర్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఫ్లాటు. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్, లైటింగ్తో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి కొద్ది కాస్ట్ ఒక 2-3 లక్షలు ఎక్కువ ఉంటుందండి. జనరల్గా క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఫిజికల్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. టైల్స్తో సహా ఎక్కడ ఏ మెటీరియల్ కానీ కాంప్రమైజ్ కానీ ఫ్లాట్ ఇది. మీకు వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఆర్ 4th ఫ్లోర్ కావాలనుకున్న వాళ్ళు మంచి సెట్ బ్యాక్స్తో నార్త్ ఈస్ట్ బాల్కనీ కూడా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది బాల్కనీ. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విత్ ఫాల్ సీలింగ్ లైటింగ్తో సహా ఉంటుంది మనకి. చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10/10.9 వస్తుంది. బాల్కనీ కూడా మినిమం మనకి 10 feet లెంత్ ఉంటుంది. చూడొచ్చు. విత్ నామ్స్తో ఉన్న ఫ్లాట్. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. హస్తినాపురంకి, ఇటు మన వనస్థలిపురంకి దగ్గరలో రాబోయే మెట్రో కూడా మనకి మ్యాక్సిమం 1.5 kilometers లోపల ఉంటుందండి. ఎల్బీనగర్ టు హయత్నగర్ వెళ్ళే మెట్రోకి. డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. దీని కాస్ట్ టోటల్ మనకి 68 లక్షలు అవుతుంది. నెగోషియబుల్ ఉంది. ప్రైస్ గిన ఫ్లాట్ గిన నచ్చితే అన్నీ నచ్చితే మీకు మాట్లాడుకోవచ్చు. 1110 SFT, 40 గజాల అన్డివైడెడ్ షేరు విత్ స్పేషియస్ బిగ్ సైజ్ కార్ పార్కింగ్. 68 లక్షలు. నెగోషియబుల్ ఉంది. మాట్లాడుకోవచ్చు నచ్చితే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.